హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో లైవ్లో నామినేషన్స్ జరుగుతున్నాయి. ఇవాళ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది. అయితే ఫైర్లో ఫొటోస్ వేసి నామినేట్ చేయాలి. అయితే మనకు 6 మెంబర్స్ అయితే నామినేషన్స్లోకి వచ్చారు. నబీల్, విష్ణుప్రియ, నైనిక, ఆదిత్యం, మణికంఠ అండ్ నిఖిల్. అయితే బిగ్ బాస్ ఈ 5 నామినేటెడ్ మెంబర్స్కి ఎక్స్క్లూజివ్ పవర్ ఇస్తే వాళ్ళందరూ కలిసి నిఖిల్ని నామినేట్ చేశారని మనకు తెలియవస్తుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే ఈ నామినేషన్స్లోనే మనకు తెలిసిపోతుంది ఎవరు ఎలిమినేట్ అయిపోతారు ఈసారని. మణికంఠ, నిఖిల్, నైనిక, నిఖిల్కి ఇంకా నబీల్కి అయితే ఓటింగ్ చాలా బాగా పడుతుంది. అయితే ఈసారి బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పారు. అయితే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. అదే విష్ణుప్రియకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది, మణికంఠకి పాజిటివిటీ ఉంది. కానీ నైనిక గేమ్ పెద్దగా ఆడతలేదు. ఆదిత్యము కూడా తను చాలా టూ గుడ్ ఫర్ బిగ్ బాస్ అనమాట. అయితే ఇప్పుడు మనము ఓటింగ్ అన్అఫీషియల్ ఓటింగ్ చూసినట్టయితే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పోల్స్లో చూస్తే అయితే నబీల్ అయితే టాప్ ప్లేస్లో ఉన్నాడు. నబీల్ అసలు బిగ్ బాస్లో ఎంటర్ అయినప్పుడు పెద్ద పాపులర్ క్యాండిడేట్ కాదు, కానీ తనైతే తన ప్రవర్తన, తన గేమ్, తన మాట తీరుతోనైతే ఇప్పుడు అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్ అయితే 25 to 28% నబీల్కి ఓట్ అవుతుంది. అఫీషియల్ పోల్స్ అయితే రేపు ఓపెన్ అయిపోతాయి అనమాట. సెకండ్ నిఖిల్కి 24% ఓటింగ్ పడుతుంది. అయితే ఇప్పుడు చూడాలి, సోనియా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నిఖిల్ తన గేమ్ ప్లాన్ మార్చుకొని తను మంచిగా ఆట మీద కాన్సన్ట్రేట్ చేసి తన గేమ్ ప్లాన్ ఇంప్రూవ్ చేసుకుంటాడని తెలుస్తుంది. అయితే థర్డ్ ప్లేస్లో మణికంఠ 19%లో ఉన్నాడు. మణికంఠకి ఫస్ట్ సింపతి ఓట్స్ వచ్చాయి అనుకున్నాం, కానీ మణికంఠ అయితే తను జీనియన్ ప్లేయర్, మంచిగానే ఆడుతున్నాడు. నిన్నైతే నాకు సరైతే బాగా కార్నర్ చేశాడు మణికంఠని. పాపం నిన్న చాలా డల్గా కూర్చొని ఉన్నాడు. మళ్ళీ ఇవాళ జైల్లో వేశారు మణికంఠని. అయితే ఇప్పుడు ఫోర్త్ ప్లేస్లో మనకు విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ అయితే ఏం కంటెంట్ ఇస్తలేదు. నైట్ టైం కూర్చొని బ్యాక్ బీటింగ్ చేస్తుంది. మార్నింగ్ పృథ్వీతో పులిహోర కలిపడే సరిపోయింది. అయితే విష్ణుప్రియకి మంచి ఓట్ బ్యాంక్ ఉంది, కానీ తను గేమ్ ఏం పెద్దగా ఇంప్రూవ్ చేసుకోలేదు. సీరియస్నెస్ లేదు విష్ణుప్రియకి. నాకు సరే ఏదన్నా చెప్పినా కూడా హీ అని నవ్వు వదిలేస్తుంది, కానీ తన గేమ్ ప్లాన్ అయితే ఏం ఇంప్రూవ్ చేసుకుంటలేదు. 5th పొజిషన్లో ఆదిత్య ఉన్నాడు. ఆయనకు 7 to 8% పడుతుంది. అయితే ఇవాళ నామినేషన్స్లో అయితే మణికంఠ నైనిక నేకి పారేశాడు ఆదిత్యం. అయితే ఈసారి డబల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం నైనిక, ఆదిత్యం వీళ్ళిద్దరిలో ఎలిమినేట్ అయిపోతారు. అయితే నైనికకు 5% వస్తుంది. తాను పెద్దగా స్టార్టింగ్లో కొంచెం మంచిగానే ఆడేది నైనిక, కానీ ఇప్పుడు తర్వాత ఏమైనా ఫ్లిప్ అయిపోతుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్తుంది. అయితే తనకి పెద్దగా గేము కనపడతలేదు నైనిక గేమ్ని. అయితే ఇప్పుడు నైనికని సీక్రెట్ రూమ్లో పెడితే యూజ్ లేదు, ఆదిత్యంని సీక్రెట్ రూమ్లో పెడితే యూజ్ లేదు. అయితే ఇప్పుడు సీక్రెట్ రూమ్లో పెట్టడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ కావాలి కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ మణికంఠనన్న పెడుతుండొచ్చు, లేకపోతే నిఖిల్ని పెట్టినా కూడా నిఖిల్ తన గేమ్ ప్లాన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈసారి అయితే అక్టోబర్ 5th 2.0 గ్రాండ్ లాంచ్లో వైల్డ్ కార్డ్ ఎక్స్ కంటెస్టెంట్స్ రాబోతున్నారు. యాంకర్ రవి అయితే 100% ఫైనల్ అయిపోయాడు. ఇక మనకి సీజన్ 4లో దిల్సే మెహబూబ్ అని ఉండేది. ఆయన చాలా బాగా గేమ్స్ మంచిగా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. అయితే ఆయనతో కూడా టాక్స్ నడుస్తున్నాయి. ఇక ఇప్పుడు రవి, అవినాష్, హరితేజ, 2.0 గౌతమ్, ఇదంతా డెడ్లీ కాంబినేషన్ అయిపోతుంది. వీళ్ళందరూ చాలా తోపులు అనమాట గేమ్లో. అయితే ఇప్పుడు అక్టోబర్ 5th వచ్చినప్పుడు ఆల్రెడీ 2 గ్రూప్స్ ఉన్నాయి, వీళ్ళదో గ్రూపు. అయితే ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే 8 మెంబర్స్ ఉంటారు. ఎక్స్ కంటెస్టెంట్స్ 8, కంటెస్టెంట్స్ 8. ఇక వాళ్ళిద్దరి మధ్యలో మంచిగా ఫైట్స్ అయితే జరుగుతాయి. కాబట్టి గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. ఇప్పటివరకు కొంచెం డల్గా సాగింది గేమ్, కానీ ఆ సోనియా ఉండడం వల్ల ఏదో నెగిటివ్ కంటెంట్ అని వచ్చేది. ఇప్పుడు అందరు మంచిగా కలిసిపోయారు. అయితే నామినేషన్స్ మనం చూస్తే అయితే ఆదిత్యం నైనికానికి వేశాడు, నిఖిల్ విష్ణుప్రియని నామినేట్ చేశాడు, నిఖిల్ మణికంఠను కూడా నామినేట్ చేశాడు, ప్రేరణ ఆదిత్యంని నామినేట్ చేసింది, విష్ణు నైనికాని నామినేట్ చేశాడు. అయితే విష్ణుప్రియ నబీల్ని నామినేట్ చేసింది, యష్మి మణికంఠని నామినేట్ చేసింది, పృథ్వీరాజ్ మణికంఠని నామినేట్ చేశారు. అయితే బాగా లైవ్లో బాగానే రచ్చ జరిగింది నామినేషన్స్కి. ఒకళ్ళ మీద ఒకళ్ళు బాగానే నామినేషన్స్ వేసుకున్నారు. అయితే
ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చినాకైతే గేమ్ బాగా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. లైవ్లో మనం చూసుకున్నట్టయితే యష్మి నిఖిల్కి చెప్తూ ఉంటుంది, నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ వీక్లో వచ్చినప్పుడు నిఖిల్ చాలా బాగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే, చాలా అందరూ భయపడ్డారు నిఖిల్ని చూసి. ఎప్పుడైతే నువ్వు సోనియా ఇన్ఫ్లుయెన్స్లో వచ్చావో నీ గేమ్ కూడా చాలా తగ్గిపోయింది, ఇప్పటికైనా నువ్వు గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయని యష్మి అయితే నిఖిల్కి బాగా బూస్టప్ ఇచ్చింది. నిఖిల్ ఇక నా తడాకేమో చూపెడతా అని కొంచెం తన రియలైజ్ అయిపోయాడు. అయితే సోనియా పోయినాక అయితే ఏడ్చిండు నిఖిల్ బాగానే, కానీ తర్వాత ఇక సెట్ అయిపోయాడు. పృథ్వీరాజ్ అయితే కూల్గా తీసుకున్నాడు. విష్ణుప్రియని చూసినట్టయితే పెద్ద గేమ్ ఏం కనపడతలేదు, ఏదైనా నాకు సార్ చెప్పినా కూడా తీసుకోదు పెద్ద ఆమె. ఈ విష్ణుప్రియ ఇలానే ఆడితే మాత్రం, ఇప్పుడు ఇదివరకు టాప్ పొజిషన్లో ఉండేది 4th ప్లేస్కి వచ్చేసింది, ఇలా ఆడితే మాత్రం విష్ణుప్రియకి ఓట్ బ్యాంక్ పోతుంది. తనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్, ఈ నైనికా కూడా చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ బిగ్ బాస్ హౌస్లో అలా కాదు, ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు, వాళ్ళు గేమ్ మంచిగా ఆడాలి, దే హ్యావ్ టు టేక్ స్టాండ్, ఒక దాని మీద ఉండాలి, కరెక్ట్గా మాట్లాడాలి, కరెక్ట్గా చేయాలి. నైనిక ఫ్లిప్ అయిపోతుంది, ప్లస్ విష్ణుప్రియ గేమ్ సీరియస్గా తీసుకుంటలేదు, అంత బ్యాక్ బిచ్చింగ్ పులిహోర కలుపుడే సరిపోతుంది. అయితే ఇప్పుడు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అయితే నబీల్ బయటకు వచ్చాడు, చాలా స్ట్రాంగ్గా ఆడుతున్నాడు. నబీల్కి కన్నా ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటిలో చూసినట్టయితే నబీల్ అయితే టాప్లో ఉన్నాడు. అయితే లాస్ట్ టైం ఎలా అయితే పల్లవి ప్రశాంత్ని గెలిపించారో ప్రజలు, ఈసారి కూడా నబీల్ని బాగా పైకి తీసుకెళ్లేటట్టున్నారు.